అద్దన్న చిన్న పాప వదిలేద్దాం. చిన్న లేదు పెద్ద లేదు, చంపేద్దాం రా. మళ్ళీ ఉన్నా. గుర్తు పట్టావా? ఎవరు? లేదు. ఎవరు ఎవరు నువ్వు? సార్ ఎస్ఐ గారేనా మాట్లాడేది? నేను గోల్వాడ సర్పంచ్ని మాట్లాడుతున్నా. ఇంకా మా గవర్నమెంట్ టీచర్ని ఘోరంగా చంపారు సార్. మీరు అర్జెంట్గా రండి. ఓకే సార్. సార్ నేనే సార్ గోల్వాడ సర్పంచ్ని. ఇక్కడ సార్ అది మొదలు జరిగింది. ఎక్కడ జరిగింది? కులంక. అలా చూపించా సార్ ఇక్కడ సార్ మొదలు. ఈ స్కూల్ టీచర్ ఇంత దారుణంగా ఎవరు చంపారు? గాజులు కత్తితోనే ఓడిచిర్రు, మగవాళ్ళ చెప్పు గాజుతోని గీరు మొత్తం. పోస్ట్ మార్టం చేస్తే కానీ ఏమన్నా తెలియదు మనకు. డాక్టర్ సంప్రదించాలి. సర్పంచ్ రండి ఒకసారి. సార్ చెప్పండి. అంబులెన్స్ కాల్ చేశారా? చేసినాం సార్. డాక్టర్ వచ్చినాక నన్ను ఒకసారి కలమని చెప్పు. ఓకే సార్. డాక్టర్ గారు, టీచర్ ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చినాయండి? వచ్చినాయండి. ఏమైంది సార్? అయితే ఈ హత్య చేసింది ఒక్కరు కాదు, ఇద్దరు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయి ఏమో ఒక రాడ్ తీసుకొని రైట్ సైడ్లో పొడిచాడు. ఒక అమ్మాయి ఏమో గాజులతో ముఖమంతా గీరింది. చాలా దారుణంగా చేశారు ఈ హత్య అనేది. చాలా దారుణంగా చేశారు హత్య అనేది, చాలా దారుణం. సరే సార్, రిపోర్ట్స్ ఇవ్వండి, నేను తీసుకెళ్తా. తీసుకెళ్ళండి సార్. అయ్యా సర్పంచ్ గారా అండి?
ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళకు ఇక్కడ యాక్సిడెంట్ అయిందండి ట్యాంక్ దగ్గర, తొందరగా రండి. గుర్తుపట్టావా ఎవరు? లే, ఇది చూడు, ఎవరో తెలుసా? సర్పంచ్ గారికి మైనట్టు. సర్పంచ్ గారు, సర్పంచ్ గారు. హలో, సర్పంచ్ గారు మాట్లాడేది. ఈ బ్యాంక్ దగ్గర మా సర్పంచ్ గారిని ఎవరు చంపేశారు, తొందరండి. ఇక్కడే ఉంది. నమస్తే సార్, ఫోన్ చేసింది నేను. హత్య ఎక్కడ జరిగింది? సేమ్ గాజులు, సేమ్ కత్తిపోటు, సేమ్ చెప్పు. మొన్నటి హత్యలాగానే ఉంది, స్కూల్ టీచర్ హత్యలాగానే ఉంది. బాబు ఇట్రా, అంబులెన్స్ ఫోన్ చేసిరా? డాక్టర్ వచ్చినాక గల్వని చెప్పు. ఓకే సార్. ఏదో టిపికల్ కేసు లెక్క ఉన్నది, నా ఒక్కంతో అయ్యేటట్లేదు, ఎవరిదన్నా సాయం తీసుకోవాలి. హలో, గోల్వాడ ఎస్ఐని మాట్లాడుతున్నాను సార్ నేను. ఇక్కడ మా గ్రామంలో అంతు చిక్కని హత్యలు జరుగుతున్నాయి. అయితే మా వల్ల కావట్లేదు, మీరు కొంచెం సహకరించగలరు మాకు. అవును సార్, కొంచెం మాకు హెల్ప్ చేయాలి మీరు కంపల్సరీ. ఓకే సార్. డాక్టర్ గారు, సర్పంచ్ గారి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చినాయండి? వచ్చాయి సార్. ఏమైంది సార్? ఇదేది టీచర్ హత్య లాగానే ఉంది సార్. టీచర్ని అయితే ఎలా చంపారో యాజ్ టీజ్గా సర్పంచ్ గారు కూడా అలాగే చంపారు. టీచర్ పోస్ట్ మార్టం అయితే ఎలా వచ్చిందో సర్పంచ్ గారిది కూడా అలాగే వచ్చింది. ఏం వాళ్ళ వీళ్ళు ఒకటే అంటారా సార్? ఒక్కడే చేశారు సార్, నాకు తెలిసినంత వరకు అయితే ఒక్కడే చేశారు సార్. రిపోర్ట్స్ ఇవ్వండి, నేను చూసుకుంటా. సరే సార్, తీసుకెళ్ళండి. నమస్తే సార్, నేనే మీకు నా కాల్ చేసింది హెల్ప్ కోసం. ఏమైందా? సార్, ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చినాయి డాక్టర్ గారి సర్పంచ్ గారి. మర్డర్లు అన్నీ ఒకే రకంగా జరుగుతున్నాయి. అసలు ఏమన్నారు డాక్టర్ గారు? సేమ్ మర్డర్స్ అన్నీ, 2 మర్డర్స్ అన్నీ ఒకే విధంగా జరిగినాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో అవే వచ్చినాయి. మరి రిపోర్ట్స్లో ఇద్దరు చేస్తున్నారని వచ్చింది కదా, ఒక అబ్బాయి ఒక అమ్మాయి గాజులతోని కత్తితోని అట్లా చేస్తున్నారట. ఇప్పుడు 2 హత్యలు ఒకటే ప్యాటర్న్లో జరిగాయా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ జరిగినాయట. అవునా? పోస్ట్ మార్టం రిపోర్ట్లో అదే వచ్చింది. ఇదేనా ఇంత కిరాతకంగా చంపిన రిపోర్ట్స్? అదే సార్, మొత్తం సైకో లాగా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు, మర్డర్స్ కూడా. అచ్చా, అదే సరే చూద్దాం ఒకసారి. అదే సార్, నాకు ఈ రిపోర్ట్స్ ఇవ్వు, నేను ఒకసారి సాయంత్రం వరకు నేను చూసుకొని నీకు కాల్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్, ఖచ్చితంగా మనం దీన్ని ఎట్లయినా పట్టుకోవాలి సార్. చేద్దాం బాబు, ఇంకొకటి ఆగముందే మనం ట్రై చేద్దాం పట్టుకోవడానికి. నేటి వార్తలు. గోలివాడలో సైకో కలకలం. గోలివాడ సర్పంచ్, టీచర్ మృతి. పోలీసులకు కూడా అంతు చిక్కడం లేదు. పోలీసులు, ప్రభుత్వం ఏం చేస్తున్నాయి? సో గోలివాడ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
హలో, ఎస్ఐ గారా అండి? ఇక్కడ మా ఊర్లో హత్య జరిగిందండి ఈ పోల్ దగ్గర. మీరు కొంచెం త్వరగా రండి. ఎవరు ఫోను? సార్ మళ్ళీ హత్య జరిగింది గోలి వల్ల. సార్ మీకు డైరీ చూపిస్తా పదండి సార్. వెళ్దాం బా ఒకసారి. సార్ నమస్తే. నేను ఫోన్ సార్ చూడండి ఇదే విధంగా హత్యలన్నీ జరుగుతున్నాయి. అరే ఏంటా వీళ్ళు మరీ సైకోలా ఉన్నారు. సేమ్ ఇదే విధంగా 2 హత్యలు జరిగినాయి. గాజులు, అక్కడ చెప్పు, ఈ గాజు పెంకులు ముఖం మీద కూర్చోడం ఏందా? ఇక్కడ కత్తిపోటు. నీకు చెప్పేమో మగవాడు చెప్పులా కనిపిస్తుంది. చేసేది మగవారా ఆడవారా ఎవరో తెలియట్లేదు, కానీ హత్యలన్నీ ఇదే విధంగా జరుగుతున్నాయి. అరే మరి ఇంత సైకో ఏంటాయా? మరి చుట్టుపక్కల సీసీటీవీ ఉంది కదా బాబు. అవును చూడాలి సార్. ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ ఇది ఎక్కడ రికార్డ్ అయితే ఒకసారి కనుక్కో. ఒకసారి మన గ్రామ పంచాయతీ రికార్డ్ అవుతుంది. ఒక్కసారి మీరు వెంటనే మరి గ్రామ పంచాయతీ ఒకసారి కాల్ చేయండి మీరు. మనకి రికార్డ్ కావాలి మరి ఒకసారి. అరే బాబు అంబులెన్స్ కాల్ చేశారా? చేసాం సార్. డాక్టర్స్ వచ్చాక మమ్మల్ని కలమని చెప్పండి. ఇక్కడ వెయిట్ చేస్తామా? తప్పకుండా మర్చిపోక. ఏమైందా అండి? సీసీటీవీ ఫుటేజ్ ఇంకా రాలేదా అన్న? వచ్చింది సార్, ఒక్క నిమిషం చూపిస్తా. చూపిస్తుందిరా. చూడండి సార్. అరే వాడు ఎవడా? సీసీటీవీ ఫోటోస్ సార్ ఇది. వాడు ఎవడో ఫాలో అవుతున్నా రెడ్ టీ షర్ట్ వేసుకొని. అదిగో వాడు పొడిచాడు వెళ్ళిపోయాడు. మళ్ళీ అమ్మాయి ఎవరు? ఈమె గాజులు వేసుకొని వస్తుంది. అసలు వీళ్ళిద్దరు ఎవరు? బ్రదర్స్ అండ్ సిస్టర్సా? వీళ్ళ మధ్యలో రిలేషన్షిప్ ఏమంటావు అసలు? సార్ జూమ్ చేయ స్లో మోషన్లో జూమ్ చేయి. వాడు ఇందాక ఫాలో అయినాడే కదా, వాడేవాడు. అయితే హత్యలు చేసేది ఇద్దరు కాదు, ఒక్కడే. ఒకసారి అబ్బాయిలా చేస్తున్నాడు, ఒకసారి అమ్మాయిలా చేస్తున్నాడు. మన డిపార్ట్మెంట్కి ఎట్లాంటి డౌట్ రాకుండా. అదిగో ఈ బైక్ నెంబర్ ఫాలో అవ్వండి. వెంటనే డిపార్ట్మెంట్కి చేసి ఈ బైక్ నెంబర్ ఫాలో అవ్వమని చెప్పండి. సార్ నమస్తే సార్. ఇక్కడ చెక్ పోస్ట్ కాడున్నా సార్. బ్రో నల్ల ప్యాషన్ బ్రో, ఎర్ర టీ షర్ట్ వేసుకొని ఒకడు ముసుగు పట్టుకొని వస్తాడు, కర్చీఫ్ పట్టుకొని. వాడిని వెంటనే ఆపు. మీరు చెప్పిన బండి రాలే, కానీ వేరే బండి మీద అయితే ఒక రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకొని కర్చీఫ్ నువ్వు అన్నట్టయితే కట్టుకొని ఇటు పోతాడు. వెళ్ళిపోయిందా? నువ్వు ఫాలోగా మేము వస్తాను. అయితే సార్ రండి మీరు. తీ తొందరది. మీ అబ్బాయి ఎవడెవడో అత్తాను తీసిన వాళ్ళు కొడతాను. సభ్యక పింఛన్ వేసుడెత్తా. సార్ గాడి ఇదే సార్. అవునా? కరెక్టే. అయితే వాడు ఈ దగ్గరనే ఇక్కడ ఉన్నాడు. వాడు అవును సార్, ఇక్కడ ఉంటాడు. కాలం దీనికే పెట్టి వెళ్ళిపోయినా వాడు. సార్ ఇక్కడ రక్త మార్కులు ఉన్నాయి సార్. ఇక్కడ చెప్పులు కూడా ఉన్నాయి ఇక్కడ. ఒకసారి ఈ రక్తాన్ని ఫాలో చేద్దామా? అవును సార్. అరే వాడు ఇటు రక్త మార్కులే సార్. ఖచ్చితంగా ఇటు పోతే ఏమొస్తాయి మనకి? స్టేట్ పోతే గంగ వస్తుంది సార్, అంతే. వెళ్దాం పా, మనకి అక్కడ వాడిని దొరికే ఛాన్సెస్ ఉన్నాయి పా. అరే బాబు ఇక్కడ ఎక్కడ యూర్ డ్రైవర్ ఉన్నారు సార్. అది సార్ అగో ఆలే కదా.
అసలు ఎవర్రా నువ్వు? ఈ హత్యలకి నీకేం సంబంధం? చెప్తా సార్, ఆగండి. నేను ఒక ఇజ్రాన్ సార్. ఇద్దరు అయితే హత్యలని చేస్తున్నావురా? నా చిన్నప్పటి కథ మీకు చెప్తా సార్. చెప్పరాదందిరా, చెప్పు. అమ్మాయి మధ్య నాకు గాజులు వేసుకోబుద్ది అవుతుంది, చీర కట్టుకోబుద్ది అవుతుంది. సరే బిడ్డ, రేపు రెడీ చేస్తా. ఏమండి, ఈ మధ్య మన అబ్బాయి వింత వింతగా చేస్తున్నాడు. సరేలే, నువ్వేం టెన్షన్ అవ్వకు. రేపు పొద్దున మనం డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం. సరే అండి. నాన్న, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? హాస్పిటల్కి వెళ్తాం నాన్న. ఎందుకు నాన్న? నాకు ఒంట్లో బాగాలేదు. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మా చిన్నోడు ఈ మధ్యలో తేడా ప్రవర్తిస్తాం. నువ్వు ఇక్కడ కూర్చో చిన్న. నీకేమేమి అనిపిస్తుందో చెప్పు నాని. నాకు చీర కట్టుకోవాలనిపిస్తుంది, గాజులు వేసుకోవాలనిపిస్తుంది. రంగులు. సరే, నువ్వు ఒకసారి బయటికి వెళ్ళు. ఒకసారి మీరు రండి సార్. చెప్పండి సార్. ఏమి? మీ వానికి హార్మోన్స్ ప్రాబ్లం ఉన్నది. మరి దీనికి పరిష్కారం లేదా సార్? నేను ఒక 2 నెలలకు మందులు రాసిస్తా. అది తగ్గపోతే తర్వాత చూద్దాం. ఓకే సార్. ఏమండి, డాక్టర్ గారు ఏమన్నారండి? ఏం లేదు, చిన్న హార్మోన్స్ లోపం ఉందట. 2 months మెడిసిన్ వాడితే సెట్ అవుతుంది అన్నారు. సరే అండి. ఏమండి, మన బాబును ఒకసారి అమ్మాయి లెక్క రెడీ చేసి చూద్దామా? సరేనా, మరి నీ ఇష్టం. ఏమండి, ఇది ఎవరో గుర్తుపెట్టావా? ఎవరి బంగారు కొండ? మన బాబాయ్ అండి. అరే, ఎంత ముద్దుగా ఉన్నావు. మాదొక అందమైన కుటుంబం సార్. మా అమ్మ, నేను, మా నాన్న ఒకరోజు అనుకోకుండా దొంగలు పడి మా అమ్మ నాన్నని కిరాతకంగా చంపేశారు. డబ్బులు తీసుకొని పారిపోయారు. ఆ తర్వాతి రోజు నన్ను చేరతీయమని ఊరి పెద్దలైన సర్పంచ్ దగ్గరికి మరియు నా బంధుమిత్రుల దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు ఏమన్నారంటే, ఎవరమ్మా నువ్వు? ప్లీజ్ సార్. మీలాంటి వాళ్ళకి మా స్కూల్లో అవకాశాలు లేవమ్మా. ప్లీజ్ సార్. తనవదమ్మా, మీలాంటి వాళ్ళు మా స్కూల్లో అవకాశం లేదు. మా పిల్లలు చెడిపోతారమ్మా నువ్వు మా స్కూల్లో జాయిన్ అవ్వడం వల్ల. వెళ్ళిపోవాలమ్మా, ఇక్కడికి వెళ్ళిపో. ప్లీజ్ లేదు, ఏం లేదమ్మా, వెళ్ళిపోవాలమ్మా, వెళ్ళిపోవాలి. అయ్యా, నన్ను స్కూల్లో వాళ్ళు ఏర్పించుకుంటలేరు. మీరు చెప్తే ఏర్పించుకుంటారా? చెప్పండి అయ్యా. ఇలాంటి వాళ్ళు ఈ స్కూల్లోనే కాదు, ఊళ్ళో కూడా ఉండకూడదు. బాబాయ్, బాబాయ్, అందరు నన్ను పోవాలంటారు. నువ్వు అని ఇష్టం బాబాయ్. ఇవ్వడే నీకు బాబాయ్. నువ్వు వీడికి వెళ్ళి నన్ను ఇచ్చేదో చెప్పు. రోహిత్, రోహిత్, చెప్పు. విన్ను, నన్ను ఊర్లో అందరూ ఎలా వేస్తారు? మీ డాడీకి చెప్పి నన్ను ఉంచుకోవా? వచ్చి అందరినీ నెల అంటులు. నువ్వు వద్దు, మా డాడీ పెడతాను పో.
అయ్యో ఈ ఊళ్ళో వాళ్ళు ఇచ్చిన నన్ను వెళ్ళేస్తాళ్ళు, నేను బతికి వేస్ట్ ఇక. మన చుట్టూ రోజు ఎన్నో అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. కానీ ఇందులో ఏ ఒక్కదాన్ని ప్రశ్నించడానికి మన నోరు మాత్రం లేవదు. కానీ ఇలాంటి అమాయకమైనటువంటి అభం శుభం తెలియని పిల్లలను మానసికంగా హింసిస్తూ వాళ్ళు సైకోలుగా మారడానికి దోహదం చేస్తున్నాయి. చిన్ననాటి నుండి ఈ పిల్లాడు ఎదుర్కొన్నటువంటి ఆ చీదరింపులే తను ఒక సైకోగా మారి తనను బాధ పెట్టిన వాడిని మీద ప్రతీకారం తీర్చుకోవడానికే తను ఇలా మారడం జరిగింది. కానీ ఆ మార్పు వెనకాల, తను చంపినటువంటి ఆ వ్యక్తుల మరణం వెనకాల ఈ పిల్లాడు ఇలా సైకోగా మారడానికి, ఇలా ఎన్నో జరగడానికి సొసైటీలో ఉన్న మనం కారణం కాదంటారా? అందులో మీరు, నేను అందరం ఉన్నాం. దయచేసి చెప్తున్నాను, ఎవరిని ఇలా నిందించకండి, ఎవరిని ఇలా బాధ పెట్టకండి. ఎవరి బ్రతుకులు వాళ్ళను బ్రతకనివ్వండి, ఎవరి మానాన వాళ్ళను బ్రతకనివ్వండి. మనమెవరమండి ఇంకొకరి జీవితాల్లో వేలెత్తి చూపడానికి? మన బ్రతుకు మనం న్యాయంగా, నీతిగా, నిజాయితీగా బ్రతుకుదాం. మనం ఇంకొకరికి ఆదర్శంగా ఉందాం. కానీ ఇలా పిల్లలను, ఇలా ఏదో ఒక లోపంతో పుట్టినటువంటి ఇలాంటి వారిని మాత్రం హింసించకండి. దయచేసి హిజ్రాలకు కూడా మనసు ఉంటుందని, వాళ్ళు కూడా మనుషులే అని గుర్తించండి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో ఎలా మీకు యూజ్ అయిందో, సొసైటీకి ఏమైనా యూజ్ అవుతుందో లేదో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.